హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఎంతగో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎంతగో మనల్ని బలపరుస్తున్నాడు, ఎంతగో మనల్ని కాస్తున్నాడు. అయితే ఆయన అంటున్నాడు, మీరు నా బిడ్డలు, అందుకే మీరు నా బిడ్డలు కనుక మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అని ప్రేమిస్తాడు. ప్రేమించే దేవుడు కూడా గద్దిస్తాడు. ఎవరైతే గద్దెంపుకు లోపడతారో దేవుడు దీవిస్తాడు, దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఎవరైతే ఆ గద్దెనికి లోబడతారో పరలోక రాజ్యంలో విందులో పాలు పొందుకోవటానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు అందరితోనే మాట్లాడతాడు. వాక్యం చెప్పినంత మాత్రాన్ని నేను గొప్పవాడిని కాదు, ఒకవేళ వేల పాటలు పాడినంత మాత్రాన్ని నేను గొప్పవాడిని కాదు, ఆరాధన చేసినంత మాత్రాన్ని నేను గొప్పవాడిని కాదు. కానీ దేవుడి గద్దెంపుకి లోబడితే దేవుడు మనల్ని ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. మనం ఎంతో సంపాదించుకుంటున్నాం, ఏ సమయంలో ఏ విధంగా మరణిస్తాం మనకు తెలియదు. ఎంతోమంది మరణిస్తున్నారు. ఇప్పటికీ కళ్ళు మూసి తెస్తాడికి ఎంతోమంది మరణిస్తారు. అలాంటివి మనం బతుకున్నాం అంటే ఆయన పెట్టిన భిక్ష. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే వాక్యం కీర్తనల గ్రంథం 34:11. దేవునికి స్తోత్రం. కీర్తనలు 34:11 అధ్యాయం చదువుకుంటే వచనం. కీర్తనలు 34. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నా పిల్లలారా మీరు నా మందిరంలో నడుస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు. అయితే మీతో నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మీతో స్పష్టంగా నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీరు హృదయంలో ఏముందో నాకు తెలుసు, నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అయితే మీరు నా యందు మీరు భక్తి నేర్చుకోండి అని అంటున్నారు. ఇప్పటిదాకా మనం ఆరాధన చేస్తున్నాం, ఇప్పటిదాకా పాటలు పాడాం, ఇప్పటిదాకా స్తుతించాము. ఇంతకు ముందు కూడా ప్రతి ఆదివారం మనం చర్చికి వెళ్ళాం, ప్రతి శుక్రవారం కూడా మనం చర్చికి వెళ్ళాం. అయితే దేవుడు మనకి ఎందుకు మళ్ళీ భక్తి నేర్చుకోవాలని చెప్తున్నాడు? ఏదో లోపం వెంటాడుతుందేమో, ఏదో ఉండిపోయిందేమో హృదయంలో, ఏదో ఆలోచనలో ఉండిపోయిందేమో, ఏదో కంటి చూపులో ఉండిపోయిందేమో. పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు, మీరు నందు భయభక్తులు నేర్చుకోండి అంటున్నాడు. భయభక్తులు మీకు నేను నేర్పుతాను, నేర్చుకోండి అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 12 చదవండి ఎస్లీ గారు. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుతూ అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడిని తెలియజేస్తున్న మాట ఏంటంటే, బతికి గోరేవాడు ఎవడైనా ఉన్నాడా? రెండో మాటలో అంటున్నాడు ఆయన, మేలు నొందుతూ అనేక దినములు బతిగోరవాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడి సన్నిధికి వస్తున్నాము, మనం బతికున్నాం మనం ఇప్పుడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలా, దేవుని ఒక పని చెయ్యాలా. అందుకే ఆయన అంటున్నాడు, మేలు నొందుతూ అనేకమైన దినములు బతికివాడు ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడు ఏంటంటే మేలంటే నాకు మేలు జరిగితే చాలు, దేవునికి స్తోత్రం. నా కుటుంబానికి మేలు జరిగితే చాలు, వాళ్ళు ఎలాగపోనో మనకు పర్లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి సంఘానికి వస్తున్న నీవైనా నేనైనా మేలు నొందడం అంటే దేవుడి కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుడి కొరకు నువ్వే తీర్మానం చేసుకున్నావు? నువ్వు మేలు నొందడం కాదు, నువ్వు మేలు పొందుకోవడం కాదు, నువ్వు దేవుడి కొరకు నువ్వేం చేస్తున్నావు అంటున్నాడు. ఎంతమంది దేవుడి సన్నిధికి వచ్చి చనిపోయారు మేలు చేయక, మేలు నందుతూ బతికుండి మళ్ళీ చనిపోయారు. కానీ నాకు మేలు చేయలేదు, నాకు ఉపాయకరంగా లేరు వాళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలామంది ఏం చేస్తున్నారు మరి, చాలామంది డబ్బులు కోడేసి పక్కోళ్ళకి ఇవ్వడమో ఎవరికి ఇవ్వడమో, అయితే ఎవరికో తెలిసిన వాళ్ళకి ఇచ్చి దాచుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లక్షలు దాచిన వాళ్ళు ఉన్నారు, వాడు ఉట్టుకొని పారిపోయాడు. నువ్వు అక్కడ కాదు దాచుకోవాల్సింది డబ్బులు. నువ్వు దేవుడి మందిరంలో దాచుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడి మందిరంలో నువ్వు దాచుకోవాలి. ఏ విధంగా దాచుకోవాలి? ఆయన పని జరుగుతుంది గ్రామంలో, ఆయన మందిరం కట్టడం జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మందిరం కట్టడం జరుగుతుంది.
మందిరానికి అనేకమైన వస్తువులు కావాలి, బలిపీఠం దగ్గర అనేకమైన వస్తువులు కావాలి. నువ్వు సభకు ముందే నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. సవ్వడం అంటే శరీరం ప్రకారంగా మనం చచ్చిపోన్నాం. ఏదో సేవకులు చేసుకుంటారు, వచ్చారు, లేకపోతే వెస్లీ అన్న వచ్చాడు, లేకపోతే ఇదిగో పాస్టర్ గారు వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారని అనుకోవడం అది కరెక్ట్ కాదు. అది నువ్వు మేలు దేవుడి కొరకు చేయాలి. నిన్ను ఆయన రక్తం ఇచ్చుకున్నాడు. కలవర కొండపై 2024 సంవత్సరాల కిందట 2 చేతులకి 2 మేకులు, కాలుకు 1 మేకు, తలకి ముళ్ళు గెట్టడం, పక్కన బలిపోవటం, 39 కొండ దెబ్బలు, బీపీ 195 విధాలుగా దున్నబడ్డది నీ కొరకే. అయితే ఆయన అంటున్నాడు, నువ్వు చనిపోక ముందే, ఇదే కదా, చనిపోక ముందే నువ్వు దేవుడికి ఏదో ఒక త్యాగం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఏదో ఒక త్యాగం చేయమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక ఊరిలో ఆ ఊరందరూ ఒక వ్యక్తి దగ్గర డబ్బులు దాచుకున్నారు. ఊరు మొత్తం కలిపి ఒక 4-5 కోట్లు దాచుకున్నారు. కష్టపడి సంపాదన దాచుకుంటే ఆ వ్యక్తి ఒట్టుకొని పారిపోయాడు కోట్లు. అలాగే సంఘంలో, మన సంఘంలో నేత మన పైడిగా ఉన్న సంఘంలో ఒక 2 వ్యక్తులు ఉండేవారు. నారాయణమ్మ అని, ఇంకొక తల్లి గారు కూడా ఉండేవారు, చిమ్మమ్మ అని. వాళ్ళు చనిపోకముందు బయట చాలామంది దగ్గర డబ్బులు దాశారు. నారాయణమ్మ చనిపోయినప్పుడు ఆమె మొదలను 5,000 ఉన్నాయి, బ్యాంకులో 4 లక్షలు ఉన్నాయి. ఇంకో తల్లి బయటకు 4 లక్షలు అప్పిచ్చింది. ఆమె చనిపోయింది, ఉపాయం లేదు. ఆవిడ చనిపోయింది, దొవలు ఇస్తారు, అడిగితే ఇస్తారేంటి? వాళ్ళ కొడుకులు ఉన్నారు, ఇచ్చేమంత ఇచ్చేస్తారేంటి? నువ్వు చూసేటట్టు ఇవ్వడం అని అడుగుతారు. అయితే పరిశుద్ధాత్మడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నా ఇంతవరకు నేర్చుకున్నారు భక్తి. మరి మీరు చమ్మకు ముందే మీరు నా కొరకు ఒక తీర్మానం చేసుకోండి. ఒక వైరాగం, ఒక మంట రగలాలి. నువ్వు అవునంటే అవును, కాదంతా కాదన్నట్టుగా ఉండాలి. విచ్చలవిడిగా చేస్తానంటే దేవుడు ఊరుకోడు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు చనిపోక ముందే నాకు ఒక మేలు చేయండి. మీరు ఆ మేలు ఎక్కడ ఉంటుంటే కొర్నేలుతో అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కొర్నేలు, ఇదిగో నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలు, నువ్వు సమర్పించిన మొక్కుబడులు నా రాజ్యంలో చేర్చే ఉన్నాయా అని అంటున్నాడు. ఈరోజు దేవుడి మందిరంలో నువ్వు దాచుకుంటే, దేవుడి మందిరం కొరకు నువ్వు ఉపయోగిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు మీరు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును కాక, దేవుని నామానికి స్తుతి కలుగును కాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అయ్యా 13వ అధ్యాయం చదవండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదములు కాచుకోము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, మీరు బతుకున్నారు, మేలు చేయండి అంటున్నాడు. రెండో దగ్గర ఏమంటున్నాడంటే ఆయన, మీరు అయ్యా చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదములను కాచుకోము. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు భక్తి నేర్చుకోమంటున్నాడు. మీరు చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకలు మీరు కాసుకోమని అంటున్నారు. కపటమైన మాటలు, లోపలొకటి బయటోటి, అలాంటివి లేకుంటే మీ పెదములు కాసుకోండి అంటున్నారు. కీడు చేయటమాని మేలు చేయము, సమాధానము వెతికి దానిని వెంబడించ. హల్లెలూయా. ఈరోజు మన ఊళ్ళ మీద చెడ్డ మాటలు పలుకుతానేమో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. లేకపోతే హృదయంలో ఒకటించుకొని ఏదో భక్తుడినాగా నటిస్తానేమో, లేకపోతే సేవకుడినాగా నటిస్తానేమో. అందుకే ఆ తల్లి అంటుంది, అదిగో భక్తి కలిగిన దైవజనుడు వచ్చాడు, ఆయనకు మన ఇంటి మీద ఒక గది కట్టిద్దామయ్యా అని తన భర్త చెప్తుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈరోజు నీ హృదయం ఎలాగుంది? కపటమైన మాటలతో ఉన్నావా? వ్యర్థంగా నువ్వు మాట్లాడుతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు నా యందు భయభక్తులు నేర్చుకోవాలంటే ఇవన్నీ కత్తిరింపబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ పొరుగు వారి మీద నువ్వు అబద్ధం పలకకూడదు. నువ్వు లోపలోటి బయటోటి పెట్టుకొని నువ్వు సంఘంలో జీవిస్తే నువ్వు వద్దెళ్ళవు.
అందరిని సమాధానంగా నువ్వు ప్రేమిస్తా నీకు పరిశుద్ధత వస్తుందని అంటున్నాడు. నన్ను చూడాలి అంటే నేను పరిశుద్ధుని కనుక మీరు అందరితో సమాధానంగా ఉండి నన్ను వెంబడిస్తే నన్ను మీరు చూస్తారు. హృదయంలో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడితే దేవుడు మిమ్మల్ని దీవించుడు, క్షమించుడు. హల్లెలూయా. నటించిన వాళ్ళు దేవుడు క్షమించుడు, నటిన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అలా వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు మనం సమాధానం ఎతకాలట. అయ్యా సమాధానం ఎతికి దాన్ని అంటాడు. హల్లెలూయా. మనం సమాధానం ఎతకాల. ఒకరి కోసం మనకు అనవసరం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది, నీ భక్తి నీకు ఆధారం. హల్లెలూయా. అది నువ్వు సంపాదించుకోవాలి. దేవుని మందిరానికి వచ్చిన నీవైనా నేనైనా ఎవరైనా సరే ఒకరి కోసం మనం అనవసరం. ఫస్ట్ అంటున్నాడు ఆయన మీరు భక్తి నేర్చుకోండి అయ్యా, భక్తి నేర్చుకోండి అయ్యా అని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. వాళ్ళు మనం పడిపోతామేమో మనకు తెలియజేస్తున్నాడు. ఇంతకుముందు ఈ మాటలు మీరు వినుండొచ్చు, మీ దాసులు మీకు చెప్పుండొచ్చు. అలాగే మనం ఎవరి దగ్గర దాచుకుంటున్నాము అలాంటివి చేయకుండా దేవుడి మందిరంలో దాచుకోవాలని ఒకటి తెలియజేస్తున్నాడు. రెండోది మరి చెడ్డ మాటలు ఆడకూడదు. మూడోది కపటమైన మాటలు మన హృదయంలో ఉండకూడదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. సమాధానం ఎతకాలట. మనం అందరితో సమాధానంగా ఉంటే నీకు పరిశుద్ధత వస్తుందట. అప్పుడైతే పరిశుద్ధత లేకుంటే నన్ను ఎవడు చూడలేడని అంటున్నాడు పరిశుద్ధాత్మ పేతురుగంధంలో. హల్లెలూయా. పరిశుద్ధత నీకు చూడాలి అంటే, పరిశుద్ధత నీకు రావాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించాలంటే, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలంటే నువ్వు సమాధానం కలిగి ఉండాలని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందరినీ పలికించాలి. అంత లోపల నీ బాధ ఉండొచ్చు. ఇప్పుడు మన అన్నగారు ఉన్నారు పెసంగి అన్న, నేనంతా నాకు పగ. నేను హృదయపూర్వకంగా ఆయన పేజీలో చెప్పాను అనుకో, దేవుడు నన్ను దీవిస్తాడు. నేను లోపల పెట్టుకుని ఆయన చెప్పాను అనుకో, అది వద్దెళ్దు. దేవుడు నన్ను క్షమించడు. అలాగే ఒకరికొకరు మనం క్షమించుకొని ముందుకి వెళ్ళాలి. ఎవరైతే క్షమించుకున్నాడో ఆయన అంటున్నాడు కదా, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగని వీరిని క్షమించండి అని అంటున్నాడు పరిశుద్ధాత్మ. క్షమాపణ గుణం అనేది మనకు ఉండాలని దేవుడు మనల్ని నేర్చుకోమంటున్నాడు. హల్లెలూయా. క్షమాపణ గుణం మనకి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయ్యా 15 చదవండి అయ్యా. యెహోవా దృష్టికి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వాళ్ళు మొరలు కొద్దుకున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన అంటున్నాడు నా కన్నులు నా దృష్టి మీ మీద ఉన్నది, మీరు నీతిమంతులుగా ఉండండి అంటున్నాడు ఆయన. నీతిమంతులుగా ఉండడం అంటే ఏంటి? ఒకరి మీద మనం చెడ్డ మాటలు పలకకూడదు, హృదయంలో ఏం పెట్టుకోకూడదు, అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఎవరు వచ్చినా శత్రువు వచ్చినా అయ్యా ప్రైజ్ లార్డ్ అని చెప్పాలి. మనం లోపల నుంచి రావాలంటే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఆ విధంగా ఉంటే ఆయన దిష్టి మన మీద ఉంటుందట. దేవుని ఒక ఆశీర్వాదం మనం కోల్పోతున్నాం చాలా సమయంలో. దేవుని ఒక పెనాలకు మనం ఉండట్లేదు చాలాసార్లు మనం తావు తప్పిపోతాం. అందుకే దేవుడు అంటున్నాడు నా యందు యెహోవా యందులు మీరు భయభక్తులు నేర్చుకోమని అంటున్నాడు. ఇప్పుడు ఏంటి, మనం చెడ్డ మాటలు ఒకటి పలకకూడదు. మనం బతుకుండానే దేవుడికి మేలు చేయాలి. నీ మేలు దేవుడికి చేస్తే దేవుడు నిన్ను పరలోకంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. భూమి మీద సేవకులు జ్ఞాపకం చేసుకోవచ్చు, లేకపోతే పక్క ఉన్నవారు జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు పరలోకంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మనం వెళ్ళవలసింది పరలోక రాజ్యం. ఎప్పుడు సత్తమో తెలవదు, ఎప్పుడు పోతామో తెలదు. అలాగే నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. రెండోది ఏంటంటే ఎవరిని కూడా మీరు తప్పుగా మాట్లాడకూడదు, చెడ్డ మాటలు పలకకూడదు, హృదయంలో కపటం పెట్టుకోకూడదు. నీ పిల్లల మీద అయినా, నీ భర్త మీద అయినా, నీ అత్త మీద అయినా, నీ కోడల మీద అయినా, నీ పొరుగు వారి మీద అయినా, వెనకవారైనా, అటుపక్క వారైనా, ఇటుపక్క వారైనా ఎవరి మీద నువ్వు కపటమైన హృదయం ఉండకూడదు. సమాధానం ఎత్తుకో. ఆయన అంటున్నాడు కదా నా నీతిని నా రాజ్యాన్ని నెతకండి అని అంటున్నాడు ఆయన. మనం ఆయన వెతుకుతూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన దృష్టి మన మీద ఉంటుందట, ఆయన కన్ను దృష్టి మన మీద ఉంటుందట. ఆయన అంటున్నాడు మళ్ళా అయ్యా ఉన్నాను ఒకసారి. ఆయన చెవి మన మొర, ఆయన చెవులు కట్ట మన ప్రార్థన ఆలకిస్తాడట. అప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడట. నువ్వు ఎప్పుడైతే సమాధానం వెళ్తావో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఆలకిస్తాడు. అయ్యో నా బిడ్డ ప్రార్థన చేస్తుంది, అయ్యో నా తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు అని ఆయన వచ్చేస్తాడట. ఆయన వచ్చి నీ దగ్గర కూర్చున్నాడు. అయ్యో నా తల్లి ప్రార్థన చేస్తుంది, వినాలా? ఈ ప్రార్థనకి నేను జవాబు ఇవ్వాలి నా కుమార్తె. అయ్యా 16 చదవండి అయ్యా. దుస్తకీలు చేయువారు జ్ఞాపకమును భూమి మీద కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు భక్తి నేర్చుకోమంటున్నాడు.
నువ్వు దేవుడి మాట వెనకపోయి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తా నేను కొట్టివేస్తాడు. ఎక్కడో ఒక దగ్గర కొట్టేసేస్తాడు నిన్ను. ఏదో బస్తో నా లారీకో నడుస్తూ చెప్పలేము, ఎలా పోతామో వాళ్ళకి తెలుసు. అది దుస్తుడి పని. అది దేవుడు వదిలిస్తే అలాగే జరుగుతాయి. హల్లెలూయా. ఆయన వదలకంటూ ఉండాలంటే మనం ఎలాగుండాలంటున్నాడు? నీతిమంతులుగా ఉండాలని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. నువ్వు భక్తి చేసినా, నువ్వు ఆరాధన చేసినా నా సన్నిధి నీకు విరోధంగానే ఉంది. నువ్వు దేవుడి మందిరికి వస్తున్నావు, నీ వల్ల నాకు ఉపాయం లేదు. దేవుడు నిన్ను ఊరికి కొనలేదు, ఆయన రక్తం ఇచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన రక్తం ఇచ్చుకున్నాడు నిన్ను. ప్రపంచంలో వాళ్ళు కొన్నారుగా. నీ కన్నవారు కూడా నీ కొరకు ప్రాణం పెట్టరు, నీ బంధువులు కూడా నీ కొరకు ప్రాణం పెట్టడు. నా యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు. 2024 సంవత్సరాల కిందట నీ కొరకు ప్రాణం పెట్టాడు నా దేవుడు. ఆయన కొరకు నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలని అంటున్నాడు. ఒకటి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. ఎవరికి మేలు చేయాలంటే దేవుడికి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుడి పని కొరకు సాయం చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుడి సంఘంలో కష్టపడే వ్యక్తిగా ఉండాలని చెప్తున్నాడు. కపటమైన మాట్లాడొద్దు అంటున్నాడు. చెడు మాటలు ఆడొద్దని అంటున్నాడు. అలాంటి వారు ఒకరు ఉంటే నేను కొట్టివేస్తాను, వారు నాకు నా సన్నిధాలకు విరోధంగా ఉంటుందని అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాంటి కోప మనకి ఉండకూడదు, కానీ పరిశుద్ధాత్మ కోపం మనకు ఉండాలి. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో మనం తెలుగుపోల వాళ్ళగా ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 17 చదవండి అయ్యా. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారు శ్రమలన్నిటిలో నుంచి వారు విడిపించును. ఎవరైతే నీతిగా జీవిస్తారో, ఎవరైతే దేవుడికి ఇష్టకరంగా జీవిస్తారో వాళ్ళు మొర దేవుడు ఆలకిస్తాడట. వాళ్ళకి ఏమైనా శ్రమలు వచ్చామనుకో, ఆ శ్రమల్లో దేవుడు తోడుగా ఉంటాడట. ఆ శ్రమలను కొట్టివేస్తాడట. దేవుడు అంటున్నాడు, ఆ శ్రమలను కొట్టివేస్తున్నాడు. అయ్యో ఈ బిడ్డ నా మందిరంలో పనిచేస్తున్నాడు, ఆయనకున్న శ్రమలను కొట్టివేస్తున్నాడు. ఇదిగో ఈ బిడ్డ నాకు వ్యతిరేకంగా చేస్తాడు, ఆయన నాకు అవసరం లేదని కొట్టివేస్తాడట. భూమి మీద మరొండరు ఎవరు కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చాలా భక్తి నీతిగా నేర్చుకోవాలని, దేవుడి రాజ్యానికి వారసులుగా ఉండాలంటే మనం చాలా నీతిగా జీవించి నేర్చుకుంటే పరలోక రాజ్యానికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు మనం నేర్చుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు మనం నేర్చుకుంటే పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం. శ్రమలన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తున్నా అంటున్నాడు. అయ్యా 18 చదవండి అయ్యా. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆలోచనడు. నలుగు మనసును గలవారు వారిని రక్షించును. నీతిమంతులు కలిగే ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించిన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను రక్షిస్తాడట. అమ్మా, ఆయన నీ మొర ఆలకిస్తున్నాడట. అనేకమైన ఆపదల నుంచి నేను రక్షిస్తాను అంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఈ విధంగా ఉన్నాం, ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఆయన రక్షించిన పట్టే కదా. ఈ రోజున మనం ఒక తీర్మానం, ఒక వైరాగ్యం కలిగి దేవుని కొరకు బతికితే ఆ ఆశీర్వాదం ఎంతో చెప్పుకోలేను అంత ఆనందంగా మన హృదయంలో ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, వాటిని అన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. అంటే మీ అందరినీ యెహోవా కాపాడుతున్నాడు. యేసయ్య మన అందరినీ కాపాడుతున్నాడు. ఆయన కాపాడాలంటే మనం ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా భక్తి నేర్చుకోవాలని చెప్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. 20 చదవండి అయ్యా. ఆయన వారి ఎముకలన్నిటిలోనూ కాపాడాను, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పినట్టుగా జీవిస్తే, ఆయన చెప్పిన భక్తి నువ్వు నేర్చుకుంటే ఒకరు నీకు ఏ ఆపద కూడా రాదు. ఒకరు ఏ దెబ్బ తగిలినా, ఏది గుద్దినా నిన్ను నీ ఎముకలు ఇరిగిపోమంటున్నాడు ఆయన. ఎవరైతే భక్తి కలిగి జీవిస్తారో, ఎవరైతే నీతిగా జీవిస్తారో, ఎవరైతే చెడ్డ మాటలు పలకకుండా జీవిస్తారో, ఎవరైతే లోపల బయట పెట్టుకొని జీవిస్తారో వాళ్ళకి కాదు. మంచిగా జీవించిన వాళ్ళకి ఒక ఎముక కూడా విరిగిపోదు. చెడ్డ మాటలు పలికిన వారు, లేకపోతే చెడ్డ మాటలు చెప్పిన వారు, కపటంలో ఏదైనా పెట్టుకున్న వారికి వాళ్ళు దేవుడు కాపాడు. మంచిగా ఎవరైతే ఆలోచిస్తారో, మంచిగా సమాధానంగా ఎవరైతే పోతారో, ఎవరైతే మంచిగా నువ్వు దేవుని ఏ విధంగా అయితే నీ మంచి హృదయంతో నలిగిన మనసుతో ఆరాధిస్తావో ఆ ఎముకలు ఒకటి కూడా విరిగిపోదని అంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి శుద్ధి కలుగును గాక. ఈరోజు నువ్వు ఒక తీర్మానం కలిగి ఉండాలా, ఒక వైరాగ్యం కలిగి ఉండాలా. నువ్వు కరెక్ట్గా దేవుడి కొరకు నువ్వేం చేయాలనుకుంటున్నావో నువ్వు ఒక తీర్మానం చేసుకుని నువ్వు ప్రార్థన చేసుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు దేవుడి కొరకు బతికొండగానే మనం దేవుడికి ఏదో ఒకటి మేలు చేయాలి. మేలు చేసే వ్యక్తులుగా ఉండాలి. మేలు చేస్తేనే దేవుడి రాజ్యంలో మనం ఎత్తబడతాం.
ఎవరికి మేలు చేయాలా? దేవుడి పని కొరకు నువ్వు మేలు చేయాలా, మనుషుల కొరకు కాదు. నేను అయ్యగారికి ఇస్తున్నా అంటే అది వద్దలదు. నేను దేవుడి కొరకు కష్టపడుతున్నా అంటే దేవుడు నేను ఊరుకున్నా వంచడు. ఆయన ఆశీర్వాదం వేరేగా ఉంటుంది. నీ పిల్లలు కూడా చూస్తావు ఆయన పని చేస్తే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. అయ్యా 27 చదవండి అయ్యా. చెడుతనము భక్తిహీనులను సంహరించను, నీతిమంతులు దేశించేవారు అపరాధములుగా ఎంచబడుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెడుతనం, హల్లెలూయా. నువ్వు చెడుతనం భక్తిహీనులతో సావాసం మనము చేయకూడదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నీ మందిరం, నీ సేవకులు, నీ వీధి, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త వరకే. ఎవరో ఏదేదో చెప్తారు చెడు మార్గం తోవ తప్పించడానికి. నాతో నువ్వు ఆత్మీయంగా జీవిస్తాను కనుక ఈ ఆత్మీయుల నుంచి నేను తప్పించడానికి. ఆ చెడిగా చెప్పిన మాటలు మీరు వినకూడదని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా నువ్వు వాళ్ళు చెప్పిన మాటలు ఒకవేళ నువ్వు విన్నామనుకో నువ్వు అపరాధంగా ఎంచబడతావట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయ్యా 22 చదవండి అయ్యా. యెహోవా నా సేవకుడు ప్రాణమును విమోచించను, ఆయన శరణు జోడించిన వారిలో ఎవరను అపరాధములుగా ఎంచబడరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు ఒక సేవకుని పెట్టాడు, సేవకుని మనకి దేవుడు పెట్టాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక సేవకుని పెట్టాడు. ఆ సేవకుడు మాట మనం వినాలని అంటున్నాడు. ఆయన ప్యాన్ అవసరం అయితే ఆయన ప్యాన్ ఇచ్చేస్తాడు. మీరు ఇవ్వకపోయినా దేవుడి కొరకు సంఘం కొరకు ఆయన ప్యాన్ ఇస్తాడు. అందుకే ఆయన పెట్టాడు దేవుడు. ఓళ్ళు పెడతాను పెట్టడు దేవుడి మందిరాన్ని. హల్లెలూయా. ఈ గ్రామానికి ఎలాంటి సేవకులు కావాలో అలాంటి సేవకులే దేవుడు పంపించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక సేవకుని మీకు పెట్టాను, మీ సేవకుడు చెప్పింది మీరు వినాలట. మీరు విని ఆ విధంగా నడుచుకుంటా, ఆ విధంగా నువ్వు భక్తి నేర్చుకుంటా నువ్వు అపరాధంగా ఎంచబడవు. హల్లెలూయా. దేవుడు చాలా చక్కగా మాట్లాడాడు నీతోనే, నాతోనే, మన అందరితోనే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు ఏమంటున్నాడు? నా యందు భయభక్తులు నేర్చుకోండి అంటున్నాడు. ఇప్పటిదాకా మనకి ఏమన్నా లోపాలు ఉన్నామేమో, భక్తి చేస్తున్నాం కానీ విచ్చలవిడిగా జీవిస్తాను మేము, మేలు చేయక మనం విచ్చలవిడిగా జీవిస్తాను మేము, ఆయనకు వరకు ఇవ్వాల్సింది మనం ఇవ్వట్లేదేమో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పని మనం చెయ్యాలా, సంఘంలో మేలు చేసే వ్యక్తులుగా మనం ఉండాలా. రెండోది, అబద్ధములు మనం మాట్లాడకూడదు, చెడ్డ మాటలు పలకకూడదు నేను చెప్తున్నాడు. నాలుగోది, కపటము ఉండకూడదు. హల్లెలూయా. లోపలోటి బయటోటి ఉండకూడదని చెప్తున్నాడు. నువ్వు సమాధానం నెతుకు, ఆయన సమాధానం కర్త. ఆ సమాధానం నువ్వు పొందుకోవాలని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. లేకపోతే భూమి మీద నుంచి నిన్ను కొట్టివేస్తాను అంటున్నాడు పరిశుద్ధాత్మ. ఈరోజు మనం ఎలా జీవిస్తాం, ఏ తీర్మానం చేసుకున్నావు నువ్వు నేను, దేవుడి కొరకు ఎలా జీవించాలని అనుకుంటున్నాను. నీ కుటుంబాన్ని ఇంతవరకు కాశాడే, నీ పిల్లలు కాశాడే. ఎన్ని అనారోగ్యాలు వచ్చినా దేవుడు తప్పించాడు. ఎంతోమంది అనారోగ్యాలు వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నడుస్తూ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుడి కొరకు నువ్వు తీర్మానం చేసుకుంటే, నా యేసయ్య కన్నీరు కరుస్తున్నాడు నీకోసం, నా కోసం. గోరి హోరి బారష. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు నీకు నాకు గట్టిగా ఉండొచ్చు, నాతో గద్దింపు మాటలుగా ఉండొచ్చు, కానీ ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను కనికరిస్తున్నాడు. సేవకుల మాట వినాలని పరిశుద్ధాత్మ లేడు. ఎందుకు నేను సేవకుని పెట్టాను, ఆయన ప్రాణం పెడుతున్నాడట. ఆయన ప్యానాన్ని నేను పెట్టాను, సేవకుడు యొక్క ప్యానాన్ని నేను సంఘం మీద పెట్టాను. ఆయన మాట మనం వినాలట. హల్లెలూయా. ఏమన్నా రాంగ్ నువ్వు పలికినట్లుగా అయితే నువ్వు అపరాధములుగా ఎంచబడతావు. సేవకుడు చెప్పింది చేస్తే మనము అపరాధములుగా ఎంచబడము. హల్లెలూయా. ఏ తీర్మానం చేసుకుంటావు హృదయంలో, ఏ తీర్మానం చేసుకుంటున్నావు? ఈరోజు దేవుడు మిమ్మల్ని ఎంతగో ప్రేమిస్తున్నాడు, ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఇంక చాలా ఉండిపోయినాం మేము హృదయాల్లో. చేస్తే మనకేమొస్తుంది? సేవకులు చేసుకుంటున్నా అనుకున్న వారు ఉండొచ్చేమో. గోరి హోరి వర్షం బా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నాను నువ్వు అంటానువేమో. అది వాళ్ళ పని కాదు. ఈ గ్రామంలో సేవకుని పెట్టింది ఎందుకో తెలుసా?
ఈ గ్రామంలో అనేక మంది పాపంలో బంధించబడ్డారు. ఆయన కన్నీరు కాస్తున్న అనేక మంది బంధించబడ్డారు. వాళ్ళందరూ రావాలంటే సంఘంలో నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, యేసయ్యా, నాయనా, తండ్రి, నేను మందిరంలో పని చేసేవారుగా, మందిరానికి న్యాయం చేసేవారుగా, మందిరానికి ఉపయోగపడేవారుగా ఉండాలని అన్నావు నాయన. ఇదిగో బతికుండగానే చేయాలని అన్నావు పరిశుద్ధాత్మ దేవుడా. కొన్నేళ్ళు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకాలు, ఆయన ధర్మ కార్యాలు, దేవుడు గౌరవించే ఇష్టములు, సేవకులు గౌరవించే ఇష్టములు, సేవకుడికి మన పెట్టిన ఇందు నిమిత్తమై సేవకుడికి మరి అయ్యా మందిరం కొరకు ఏదైనా నేను పని చేస్తున్నానా సమర్పించుకున్న కొన్నేళ్ళు మనం ఒకసారి చూస్తున్నట్లయితే కొన్నేళ్ళు మరి సేవకుడికి ఆధిక్యం ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు, అయ్యా కొన్నేళ్ళు నీ ధర్మ కార్యాలు, నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలు, నువ్వు మందిరానికి ఇస్తున్న ధనము, నాకు నా రాజ్యంలో ఉన్నావయ్యా, నా రాజ్యంలో ఉన్నావయ్యా అని అంటున్నాడు. మేలు చేసేవారుగా ఉన్నామా? చెడ్డ మాటలు పలికేవారుగా ఉన్నామా? కపటములో కపటం పెట్టుకున్న వారిగా ఉన్నామా? కపటం హృదయం, కపటంలో లోపల బయట ఒకటి అనుకున్న వారిగా జీవిస్తాను మేము. ఆయన అంటున్నాడు, ఇలాంటి వారిని నేను భూమి మీద లేకుండా కొట్టేస్తాను అంటున్నాడు పరిశుద్ధాత్మ. సమాధానం ఎదగమని అంటున్నాడు. ఎవరైతే నీతిగా జీవిస్తారో, ఎవరైతే పరిశుద్ధంగా బతుకుతారో వారు మారా నేను ఆలకించి వాళ్ళ శ్రమలన్నిటిలో నుంచి నేను తప్పిస్తాను అంటున్నాడు పరిశుద్ధాత్మ. ఇదిగో మీకు ఒక సేవకుని పెట్టాను, ఆయన ప్రాణాన్ని సంఘం మీద పెట్టాను, మీరు ఆయన చెప్పినట్టుగా చేయండి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడే. నువ్వు ఆ విధంగా నువ్వు కష్టపడితే నువ్వు అపరాధముగా ఎంచబడమంటున్నాడు. నువ్వు సేవకుడు చెప్పింది చేయకంట, దేవుడికి ఉపయోగపడకంట, నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు అపరాధంగా ఎంచబడతామని దేవుడు తెలియజేస్తున్నాడు. యేసయ్యా, అలాగే నాకు వద్దయ్యా, నాకు సమాధానం కావాలయ్యా, నాకు నీతి కావాలయ్యా, నాకు పరిశుద్ధత కావాలయ్యా, నీ కొరకు బతకాలయ్యా, నీ కొరకు జీవించాలయ్యా. యేసయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము నేను అడిగితే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గోరి హోరి బాబా సంబార్ బా ఒక బిడ్డను దర్శిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. హృదయపూర్వకంగా ఒక తీర్మానం చేసుకో. నువ్వేం చేయాలనుకుంటున్నాడో దేవుడి మందిరానికి, దేవుడి మందిరానికి ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి, ఎవరికి చెప్పకో. ఆయన అంటున్నాడు, ఈ అద్భుతం నేను చేస్తానని నువ్వు ఎవరికి చెప్పకని అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు దేవుడికి చేసేది దేవుడితోనే చెప్పుకోవాలి కానీ మనుషులతో చెప్పకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ హృదయంలో చాలా ఉన్న దేవుడికి చెయ్యాలని, రెండు గలిబిళ్ళ ఆత్మలతో ఉన్నాను, ఇది చెయ్యాలా, తర్వాత ఏమవుతుందో ఏటో అనుకుంటున్నావు. నువ్వు దేవుడి కొరకు చేస్తే నీ బిడ్డలు దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను, నీ భార్యని, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని, నీ భర్తని దీవించిన దేవుడు పరిశుద్ధుడు. అదిగో శక్తి దేవుని ఒక ప్రభావం నీ మీద రాబోతుంది. ఒకసారి తీర్మానం చేసుకుంటే ఆత్మతో నింపబడతాం. తీర్మానం చేసుకుని నా తల్లి, నా తండ్రి, అయ్యా నాయనా యేసయ్యా, ఇదిగో నాయన సేవకులుగా మేమయ్యా, అయ్యా తండ్రి, అయ్యా బిడ్డలుగా మేమయ్యా, అయ్యా నేను ఏం పని చేయాలో, ఎలా జీవించాలో, ఎలా బతకాలో నీ యందు భయభక్తులు నేర్చుకోమని పిల్లలారా నా వద్దకు రండి అని చెప్పుతున్నావు నాయన. భయభక్తులు మేము నేర్చుకోవటానికి కృపను అనుగ్రహించయ్యా, కృపను అనుగ్రహించయ్యా అని అడుగమ్మా నా తల్లి. కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా అడగండమ్మా. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు గొప్ప దేవుడు, నడిపించిందని కొందనాలయ్యా, స్తోత్రాలయ్యా, నీ ఆత్మతో కాంచిందని కొందనాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం.